తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? నా పేరు బాలరాజ్ గుప్తా. ఏం చేస్తారండి? నేను ఆర్యవైశ్య సంఘం ఫౌండర్ మాదాపూర్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్న పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? 100% మోడీనే గెలుస్తాడండి. మోడీనే. ఎందుకు మోడీ గెలవాలంటారు? మోడీ తీసుకున్న నిర్ణయాలు ఎవరు తీసుకోలేరు, అంత డైర్నెస్గా నిర్ణయాలు తీసుకుంటుండు. ఆయనంత డైర్నెస్ ఎవరికి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేయనివి. మనం రాముని గురించి చూస్తున్నాం. రాముని గుడి కట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. ఎన్ని బాధలు పడ్డాం, అసలు అక్కడ కనీసం ఇది కూడా చేయలేకపోయినాం. ఈరోజు రాముని గుడి కట్టి అసలు హిందూ ధర్మం గురించి చాలా ఇది చేస్తుండు. అట్లా 100% మోడీనే గెలుస్తుంది. ఈ సిఐఏ ఎలక్షన్ 2 నెలల ముందల సిఐఏ నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎంత డైర్నెస్ కావాలి. ఎలక్షన్ ఉంది, నాకు ఓట్లు పడతాయో లేవని అది ఆలోచిస్తలేడు. ఆయన దేశం గురించి ఆలోచిస్తుండు. అలాంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. అంటే సిఏ వల్ల ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం కాదంటారా? కాదు, ఎందుకంటే ముస్లింలకు ఆయన వ్యతిరేకం కాదే కాదు. దాంట్లో సిఐఏలో ముస్లింలకు ఏమీ లేదు అసలు. అందుకే ఆయన ఏం చేస్తుండు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వాళ్ళు బానిసలుగా బతుకుతుండ్రు. వాళ్ళందరికీ మనం సిఐఏ నుంచి మనం వాళ్ళకు ఇది చేస్తున్నాం. కాబట్టి అది అసలు ముస్లింలకు ఏమీ లేదు. దాంట్లో అసలు వ్యతిరేకమే లేదు ముస్లింలకు. ఆయన ఎప్పుడు ముస్లింల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ముస్లింలకు కూడా ఇంకా మంచిగా చేస్తుండు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు ఏంటంటే, మేము పవర్లోకి వస్తే ₹1,00,000 ఇస్తాం మహిళలకి ఏడాది చొప్పున, అలాగే 50% రిజర్వేషన్ ఇస్తాం ఉద్యోగాలు అని చెప్తున్నారు వాళ్ళు. ఎలక్షన్ ఉంది కదండి, ఎలక్షన్ ఉంటే 1,00,000 ఇస్తాడు, 2 లక్షలు అంటాడు. తర్వాత ఆయన 100 మందికి ఇచ్చి 1,00,000 మందికి రాసుకుంటాడు. అదేముంది, ఆ పైసలు పంచడానికి డెవలప్మెంట్ కావాలి మెయిన్. దేశం ఇప్పుడు ఎట్లా ఉంది, 3rd ప్లేస్కి వచ్చింది, ప్రపంచం గుర్తిస్తుంది. మోడీ అంటే ఏంది, ఇప్పుడు ఎవడైనా అమెరికా అధ్యక్షుడైనా కానీ ముందు మోడీని అడిగి చేయవలసి వస్తుంది. అర్థమైంది కదా. అమెరికా అధ్యక్షుడు కూడా మోడీకి అడిగి చేయవలసి వస్తుంది. అంత పవర్ మోడీ అంటేనే అంత ఇది. మోడీ చరిస్మాలో డెవలప్మెంట్ ఉందా దేశంలో? చాలా డెవలప్ ఉందండి. రోడ్లు కానీ ఒకవేళ మనం పాకిస్తాన్ బార్డర్ కోవాలి, చైనా బార్డర్ కోవాలంటే 6 రోజులు 7 రోజులు పడుతుండే. ఈరోజు ఒక రోజులో పోయేటట్ల రోడ్లు తయారు చేసిండు. బార్డర్లో ఎయిర్పోర్ట్లు కూడా తయారు చేసిండు. మిలిటరీని ఎంత బలంగా తయారు చేసిండంటే అసలు వాళ్ళకి వేసుకునే డ్రెస్సులు కూడా ఉండకుండా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈరోజు వాళ్ళకి ఎన్ని వెపన్స్ వచ్చినాయంటే అసలు 5 నిమిషాలు చైనావాడు వణకాలి, అలాంటి ఇది చేసిండు మోడీ. అంత డైర్నెస్ ఎవరు కావాలి? మోడీని వదులుకుంటే మనంత పీకుపోవాలి ఎవడున్నాడు మోడీని వదులుకుంటే. ఎందుకంటే మన దేశం ఇంత డెవలప్ అవుతుంది, ఇంత తెలిసి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ మోడీకే వేయాలి. ఎందుకంటే మోడీకి వేస్తేనే ఈరోజు దేశం నంబర్ వన్ స్థితి గ్యారంటీ వస్తుంది. రానున్న 10 ఏళ్ళు ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆల్రెడీ మొన్ననే చెప్పిండు, ఇవి ఖాళీ షాంపులు మాత్రమే, నెక్స్ట్ చేసేది మంచిగా ఉంటుందని చెప్తుండు. ఆయన స్వార్థం గురించి ఆలోచిస్తలేడు కదా. ఆయన వచ్చిన జీతం కూడా ప్రజలకే ఖర్చు పెడుతుండు, కానీ ఆయన అయితే తింటలేడు. ఓకే. ఇప్పుడు మోడీ రాముని విగ్రహ ప్రతిష్టాపన, అయోధ్య, ఆర్టికల్ 370 రద్దు, దేశ రక్షణ ఎట్లా ఉంది? చాలా బాగున్నాయండి. అవన్నీ తీసుకోవాలంటే చాలా డేర్నెస్ కావాలి మనిషికి. మోడీ కానీ అమిత్ షా కానీ ఈ నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటుంటూ దేశం గురించి ఆలోచించి చాలా మంచి నిర్ణయాలండి. అసలు వాటి వల్ల ఇంకా వాళ్ళకు అభిమానం పెరిగిపోయింది ప్రజల్లో, అంతే. ఓకే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణలో 5 నుంచి 6 రావచ్చండి. బీజేపీ 7, 8 కంపల్సరీ వస్తాయి. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా? అది ఇప్పుడే కదండి స్టార్ట్, ఆయన ఇంకా చూడాలి ఆయన. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్కు 4, 5 గ్యారెంటీ వస్తాయి. ఎందుకు బీఆర్ఎస్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్కు కొన్ని తప్పులండి, మాట్లాడే విధానం కొంచెం ఇది అయ్యి ఎఫెక్ట్ పడదు, అంతేగాని లేకపోతే ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు. 10 ఇయర్స్లో మాదాపూర్ కానీ హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియా డెవలప్, రోడ్లు కానీ కేటీఆర్ గారు చాలా బాగా చేశారు. కానీ కొన్ని మాటల వల్ల ఇబ్బంది అయ్యింది, అంతే, ఏం లేదు. కరెంటు కానీ నీళ్ళు కానీ చాలా బాగా ఇచ్చారు.